హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఫిబ్రవరి 23 రాబోతుంది. అతి దగ్గరలో ఉన్నది. ఒక రకంగా తరుముకుంటూ వస్తుంది. మీరు సిలబస్ని ఈ పాటికే పూర్తి చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో భాగంగా మొన్న మనం కొండా వెంకటప్పయ్య గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజున మనం ఆంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మోచర్ల రామచంద్రరావు గారి గురించి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు నాకు జవాబు ఇవ్వండి. ప్రశ్న ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న మోచర్ల రామచంద్రరావు గారి గురించి కొన్ని వాక్యాలు. 1, ఇతనిని దక్షిణ భారత గోఖలే అంటారు. 2, 1924 ఢిల్లీ కేంద్ర శాసన సభకు ఇతను ఎంపికయ్యారు. 3, 1916 మే నెలలో కాకినాడలో జరిగిన ఆంధ్ర మహాసభకు ఈయన అధ్యక్షుడు. 4, నిడదవోలులో ఈయన పేరిట రామచంద్రరావు పేట అని ఉన్నది. 5, ఏలూరులో ఇతని పేరిట రామచంద్రరావు పేట అని ఉన్నది. ఈ స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్లు నిజం అని అడిగినచో మీరు ఏమి పెట్టెదరు? మళ్ళీ చెప్తున్నా, మోచర్ల రామచంద్రరావు గారిని దక్షిణ భారత గోఖలే అంటారు. నేను 1000 సార్లు అరిసి చెబితే ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశ గోఖలే ఎవరు? మోచర్ల రామచంద్రరావు గారు. ఎస్, 1924లో ఢిల్లీ కేంద్ర శాసన సభకు వీరు ఎంపికయ్యారు. చాలా గర్వపడాల్సిన విషయం. 1916 మే నెలలో కాకినాడలో ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. నాలుగవది. ఇందులో వేమవరపు రామదాస్ పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలని తీర్మానాన్ని పెట్టగా ఈ తీర్మానం ఈ 4వ ఆంధ్ర మహాసభలో పాస్ అయ్యింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఎన్నవ ఆంధ్ర మహాసభలో పాస్ అయ్యింది అని అడిగితే 4వ ఆంధ్ర మహాసభలో 1916 కాకినాడ. అప్పుడు అధ్యక్షులు మోచర్ల రామచంద్రరావు గారు. వీరు చేసిన ఆంధ్ర రాష్ట్ర పోరాట త్యాగ నిరతికి గుర్తుగా ఏలూరులో రామచంద్రరావు పేట అని ఉంది. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని 4వ ఆంధ్ర మహాసభలో ప్రవేశపెట్టినది వేమవరపు రామదాస్ పంతులనే ఒక న్యాయవాది, పొలిటీషియన్. జాతీయ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారి పేరు వేమవరపు రామదాస్ పంతులు. మొదటి ఆంధ్ర మహాసభ, 2వ ఆంధ్ర మహాసభ, 3వ ఆంధ్ర మహాసభ, 4వ ఆంధ్ర మహాసభలలో వరుసగా వీరు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1, 2, 3లో ప్రవేశపెట్టినప్పటికీ రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రం వద్దు, మద్రాసులో ఉండే మనం సదుపాయాలు, సంస్కరణలు, సౌకర్యాలు, పాలన అంశాలు సాధిద్దామని చెప్పి వేమవరపు రామదాస్ పంతులు గారి తీర్మానాన్ని వీగిపోయేటట్లు చేశారు. కానీ వేమవరపు రామదాస్ పంతులు గారు పట్టు వీయడకుండా కాకినాడలో తీర్మానాన్ని పెట్టి 4వ ఆంధ్ర మహాసభలో 1916లో మన మోచర్ల రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు, లేదా మన దక్షిణ భారత గోఖలే అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర తీర్మానం అనేది పాస్ అయింది. తీర్మానం పెట్టింది వేమవరపు రామదాస్ పంతులు. 4వ ఆంధ్ర మహాసభ కాకినాడ. దానికి అధ్యక్షులు మోచర్ల రామచంద్రరావు గారు. తీర్మానం పెట్టింది వేమవరపు రామదాస్ పంతులు గారు. వేమవరపు రామదాస్ పంతులు గారు తొలి దశ నుంచి కీలకమైన పాత్ర ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కొనసాగిస్తున్నారు. యాక్చువల్లీ నిడదవోలులో 1912లో నిడదవోలులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి వేమవరపు రామదాస్ పంతులు గారు అధ్యక్షులు. ఇక్కడ కొండా వెంకటప్పయ్య గారి సలహా మేరకే 1913లో
బిఎన్ శర్మ అధ్యక్షతన బాపట్లలో మే నెలలో సుమారు 800 మంది ప్రతినిధులతో ఆంధ్ర రాష్ట్ర తొలి ఆంధ్ర మహాసభ బ్రహ్మాండంగా జరిగింది బాపట్లలో. అయితే ఇక్కడ నేను మీకు చెప్పొచ్చే ఇంకొక అంశం కూడా ఇక్కడ లేకపోలేదు. ఆ అంశం ఏంటంటే కొండా వెంకటప్పయ్య గారు ఆంధ్ర ఉద్యమం అనే బుక్ రాశారు. ఆంధ్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్ర ఉద్యమం. అలానే మళ్ళీ చెప్తున్నా, చట్టి నరసింహారావు గారు, జొన్నవిత్తుల గురునాథం గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, వీరు ముగ్గురు ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ని గీశారు. అది దేశాభిమాని పత్రికలో వచ్చింది. దీనికి కూడా సలహా ఇచ్చింది కొండ వెంకటప్పయ్య గారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం రాయగా, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి చెందిన విజ్ఞాన చంద్రిక మండలి దీన్ని ముద్రించింది, ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని. ఇది చదివి మనోళ్ళు మరింత ఉత్తేజితమై ఆంధ్రుల గురించి ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణంలోనే చెప్పారు, మనం తమిళంలో ఉండడం ఏంది, మద్రాసి బేడంగి అని పిలువబడ్డం ఏంటి, లేదు మనం కూడా తిరగబడి పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆంధ్ర మహాసభలు 1912లో మొదలై 1944 వరకు జరిగినాయి. యాక్చువల్లీ 1941 వరకే జరిగింది. ఆంధ్ర మహాసభలు జాతీయ కాంగ్రెస్తో అనుబంధంగా అటు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కొరకు, ఇటు జాతీయ ఉద్యమం కొరకు, రెండిటి కొరకు ప్రయత్నం చేసేది ఆంధ్ర మహాసభలు. దీని మీద బ్రిటిష్ వాడికి ఒక కన్నుండేది. అరే ఇదేంది ఆంధ్ర మహాసభలు వాళ్ళ ఏదో పోరాటం చేసుకోక ఫ్రీడమ్ మూమెంట్లో వస్తున్నారని. అందువల్ల 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ వాడు ఆంధ్ర మహాసభల దీన్ని బ్యాన్ చేశాడు. బ్రిటిష్ వాడు రద్దు చేశాడు ఆంధ్ర మహాసభలను 1942లో. అందువల్ల 1942 తర్వాత మనకు ఆంధ్ర మహాసభలు కనపడవు. కాకపోతే 44లో గుంటూరు అనుకుంటా గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు. అది చివరి ఆంధ్ర మహాసభ. ఆ తర్వాత ఆంధ్ర మహాసభలు ఇక రోడ్డు మీద పడి పోరాటం చేసి చివరికి 53లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఆంధ్ర రాష్ట్రాన్ని మనం సాధించినాం. అయితే ఇందులో ఈ పాఠం సారంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4వ ఆంధ్ర మహాసభ కాకినాడలో జరగగా దీనికి మోచర్ల రామచంద్రరావు గారు అధ్యక్షులు. వీరికి దక్షిణ భారతదేశపు గోఖలే అని బిరుదున్నది. ఈ 4వ దాంట్లో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టింది వేమవరపు రామదాస్ పంతులు గారు. ఈ 4వ ఆంధ్ర మహాసభలో ఈ తీర్మానం అనేది పాస్ అయింది. కొండా వెంకటప్పయ్య ఆంధ్రోద్యమం అనే బుక్ రాశారు. చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం రాశారు. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ది హిందూ అనే పత్రిక కూడా నిలబడి అనేక వ్యాసాలు రచించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు వీళ్ళ చిన్న లెసన్లో మనం కొండా వెంకటప్పయ్య గారి గురించి చెప్పాం, మోచర్ల రామచంద్రరావు గారి గురించి చెప్పాం, వేమవరపు రామదాస్ పంతులు గారి గురించి చెప్పాం, చిలుకూరి వీరభద్రరావు గారి గురించి చెప్పాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పాస్ చేయించి రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య ఒక దారికి తెచ్చి తగాదాలు లేకుండా అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాటం చేద్దామని మహోన్నత కీర్తిని బడసిన వ్యక్తి వేమవరపు రామదాస్ పంతులు గారు. వారే నిడదవోల్లో కూడా ఓ మీటింగ్ పెట్టారు, దానికి వారు అధ్యక్షులు. అంతకు మించి వేమవరపు రామదాస్ పంతులు గారు అఖిల భారత సహకార ఉద్యమానికి పితామహులుగా కూడా పిలువబడ్డారు. కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉండే ఇప్పుడు ఉన్నాయో లేదు, దానికి కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి మొత్తం సారాన్ని పిండితే ఇంకొక పాయింట్ ఏంటంటే 4వ ఆంధ్ర మహాసభలో కాకినాడలో మోచర్ల రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వేమవరపు రామదాస్ పంతులు ఆంధ్ర రాష్ట్ర తీర్మానం పాస్ అయింది. ఆంధ్ర మహాసభలు 1942లో నిషేధించబడ్డాయి. 44లో మాత్రం ఏదో తూతుంబరంగా ఒకటి మాత్రం మనకు జరిగింది. కాబట్టి మోచర్ల రామచంద్రరావు గారి గురించి వేమవరం తీర్మానం, మోచర్ల అధ్యక్షులు. ఇందులో మోచర్ల దక్షిణ భారత గోఖలే అంటారు, నిజమే. ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఎంపికయ్యారు, నిజమే. మోచర్ల రామచంద్రరావు గారు 4వ కాకినాడ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు, నిజమే. ఏలూరులో మోచర్ల రామచంద్రరావు గారి పేరిట ఒక కాలనీ కూడా ఉంది, దాని పేరు రామచంద్రరావు పేట. కాబట్టి మోచర్ల రామచంద్రరావు గారు
వేమవరపు రామదాస్ పంతులు గారు, కొండా వెంకటప్పయ్య గారు, చిలుకూరి వీరభద్రరావు గారు, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రిక మండలి. ఇవి కూలంకషంగా ఒకటికి మూడు సార్లు చెప్పాను, 3 సార్లు రిపీట్ చేశాను. ఇవి ఒకసారి చూసుకోండి. చలికాలం వచ్చేసింది. ఫిబ్రవరి 23 ఎంతో దూరంలో లేదు, సండే. అందువల్ల భయపడకుండా హిస్టరీ రఫీ సార్ మీ వెంటే ఉంటారు. మీరు మాత్రం కత్తిలాగా నిగనిగలాడతా. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ప్రిపేర్ అవ్వండి, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఓకే, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఇంత చెప్పాను కదా. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా కొట్టండి చాలు, లైక్ అయిపోయింది. ఉండనా మరి? ఈరోజు నేను చెప్పిన లెసన్ మోచర్ల రామచంద్రరావు గారు, వేమవరపు రామదాస్ పంతులు గారు. ఉంటా, మీ అన్న హిస్టరీ రఫీ సార్. సైన్ అవుట్.